అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా గోదావరి జిల్లాలోని కోడిగుడ్లు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తమిళనాడు నుంచి గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతాయి. యుద్ధం కారణంగా కోడిగుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఈ గుడ్లన్నీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. ఈ కారణంగా గోదావరి జిల్లాలో కోడిగుడ్డు ధరలపై ప్రభావం చూపుతోంది. ఒక్క కోడిగుడ్డుపై ₹3 ధర తగ్గింది. ₹6.90 వరకు పలికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ₹4కే దొరుకుతుంది. ఈ కారణంగా గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమలకు అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా ఇక్కడ గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇక్కడ కోడిగుడ్లు ఎగుమతులన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ₹6.90 ఉండే కోడిగుడ్డు ధర ఇప్పుడు ₹4కి చేరుకోవడం జరిగింది. అంటే సుమారు ₹3 ధర అయితే పడిపోవడం కూడా జరిగింది. అయితే గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ ఉన్న వందలాది పౌల్ట్రీల నుంచి రోజుకి కోటి కోడిగుడ్ల వరకు కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అయితే వీటిలో సగం అయితే స్థానికంగా వినియోగించడం జరుగుతుంది. అలాగే మిగతా సగాన్ని కూడా ఈ పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, అలాగే ఈ మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలన్నింటికి కూడా ఇవన్నీ కూడా ఎగుమతులు ఇక్కడ గుడ్లన్నీ కూడా ఎగుమతులు అవుతూ ఉంటాయి. సార్, ఎందుకు ఎక్స్పోర్ట్ అంతా కూడా నిలిచిపోయిందంతా కూడా? ఇరాన్ యుద్ధం గురించి అండి మొత్తం మీద ఆపేశారండి ఎక్స్పోర్ట్. ఆపేసి మరి ఏదో ధరికి అనుకూలంగా ఉన్న అక్కడికి పంపాలి కానివ్వండి. మరి పంపకపోతే ఇక్కడ గుడ్లు ఇక్కడ సేల్స్ అవ్వండి. ₹2.90 తగ్గిపోయిందండి. ₹2.90 తగ్గిపోయిందండి. యుద్ధం కొనసాగినంత వరకు కూడా తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చే గుడ్లు దిగుమతి అయినాయి అంటే ఇక్కడ గోదావరి జిల్లాల్లోని మళ్ళీ నష్టాలను చలిచోడవలసి వస్తుందని చెప్పేసి ఈ పౌల్ట్రీ రైతులందరూ కూడా వాపడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి. ఇరాన్ యుద్ధం ప్రభావంతో భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి కావట్లేదు. చెన్నై పోర్ట్ నుంచి ఎగ్ ఎక్స్పోర్ట్ నిలిచిపోయింది. దీంతో ఏపీలోని పౌల్ట్రీ రైతులు భారీగా నష్టపోతున్నారు. కొన్ని రోజుల క్రితం ₹7 వరకు గుడ్డు ధర ఇప్పుడు ₹3 పతనమైంది. ఎగుమతి నిలిచిపోవడానికి తోడు ఉత్పత్తి అధికంగా ఉండడం, వినియోగం తక్కువగా ఉండడంతో ఎగ్ రేట్ భారీగా పడిపోయింది. గతేడాది వైరస్ ప్రభావంతో నష్టపోయిన పౌల్ట్రీ పరిశ్రమ కొన్ని నెలలుగా కోలుకుంటున్న దశలో మళ్లీ ఎగ్ రేట్ పడిపోయింది. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. ఎక్కడో జరుగుతున్నటువంటి ఇరాన్ యుద్ధం ప్రభావం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పౌల్ట్రీ రైతులపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. మొన్నటి వరకు కూడా గుడ్డు ధరలు దాదాపుగా ₹7 వరకు పలికినటువంటి కోడిగుడ్డు ధరలు ఇప్పుడు దాదాపు సగానికి వరకు కూడా పడిపోయి ప్రస్తుతం ₹3.40 వరకు కూడా నడుస్తోంది. ఇప్పుడు ఎగుమతులు ఆగిపోవడంతో పౌల్ట్రీ రైతులకు పెద్ద ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఓ పక్కన ఫీడ్ ధరలు పెరగడం, మరోవైపు గుడ్డుకి సరైన ధర రాకపోవడంతో మరోసారి పౌల్ట్రీ రైతులు దెబ్బతినేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆ పౌల్ట్రీ రైతు కూడా ఇక్కడ ఉన్నారు. సార్, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది? ఎక్స్పోర్ట్స్ ఏ రకంగా జరుగుతున్నాయి? ఎంతవరకు నిలవలు ఉండిపోయాయి సార్? గత ఏడాది కన్నా ఈ సంవత్సరం బాగా మార్కెట్ డౌన్ అయిపోయింది. సహజంగా ఈ రోజుల్లో కొంచెం డౌన్ ఉంటుంది, కానీ బాగా ఎక్కువ డౌన్ చేసి 50%. లాస్ట్ టైం అయితే ఈ రోజుల్లో ₹5 దాకా ఉన్నది. ఇప్పుడు ₹3.70 కూడా ఈరోజు కట్టే పరిస్థితి లేదు. కట్టిన గుడ్లు కూడా సరిగా పేమెంట్లు రాని పరిస్థితి. దీనిపై రైతులు దానాలు కొనలేక, కూలీలు ఖర్చులు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రొడక్షన్ డ్రాపు, సమ్మర్ ఇబ్బంది. దీనికి తగ్గగా గల్ఫ్ యుద్ధం పేరు మీద ఇంకా ఎగ్గు డ్రాప్ చేశారు. సంక్రాంతి నెల నుంచే డ్రాప్లోకి వచ్చేసింది. సంక్రాంతి తర్వాత నుంచి ఇప్పుడు మరీ మొన్నదాకా ₹5, ₹4.80, ₹4.70 అలా కట్టారు. ఇప్పుడేమో ₹3.70 కూడా ఇవాళ అడిగేవాళ్ళు లేడు. గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి ఎంత ధర పలికింది సార్? గత ఏడాది కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ పరిస్థితి ఎప్పటికీ సర్దుమణుగుతుంది అనుకుంటున్నాను. నేడు జనవరి నెలలో బాడుపులు ఎఫెక్ట్ అయ్యింది. ఎఫెక్ట్ అయ్యి జూన్ నెల దాకా రేటు స్టేబుల్ అవ్వలేదు. జూన్ నెలకి స్టేబుల్ అయ్యి మార్కెట్ కొంచెం పెంచుకుంటూ వచ్చారు. డిసెంబర్ దాకా స్లోగా ₹7 దాకా మార్కెట్ నడిచింది. నేడు యావరేజ్ రేటు ₹6 పైనే వచ్చింది. ఈ సంవత్సరం బాగా డౌన్, ₹4 కూడా యావరేజ్ ప్రైస్ వస్తుంది లేదు తెలియని పరిస్థితులు. ఇప్పుడు ఎగ్స్ ఏ స్థాయిలో నిలిచిపోయినాయి సార్? అంటే మన జిల్లా నుంచి చాలా ఎక్కువ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఏ స్థాయిలో నిలిచిపోయినాయి? గుంటూరులో సుమారుగా ఒక 5 lakhs పౌల్ట్రీ ఉంది.
ఈ 5 లక్షల నుంచి 6 ఇంచుమించుగా 10 డేస్ నుంచి ఎగ్స్ కదులుతలేదు. ఎవరి దగ్గర స్టాకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నా దగ్గరే 2 లారీల స్టాక్ ఉంది. ఎక్స్పోర్ట్స్ అనేది లేకపోవడంతో పౌల్ట్రీ రైతులు ఈసారి మరోసారి దెబ్బతిన్నారు. ఎందుకంటే గత ఏడాదిలో వైరస్ల కారణంగా దాదాపు ఏడాది పాటు వీళ్ళకి ఎటువంటి ఉపాధి లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు గుడ్డు ధర అనేది పడిపోవడంతో మళ్ళీ రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా పౌల్ట్రీ రైతులు మొత్తం గుడ్లన్నీ కూడా ఎక్స్పోర్ట్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రభుత్వం వీరి గురించి మరోసారి ఆలోచించాలి అనేటటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీ శ్రీనివాస్తో